కాంగ్రెస్ సర్కార్ ఆశా వర్కర్లను పోలీస్ లాఠీలతో కొట్టించడం దుర్మార్గపు చర్యన్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి ఇప్పుడు మాట తప్పారన్నారు. హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే కొడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేతలు. ఆశా వర్కర్ల డిమాండ్లు నెరవేరే వరకు వారికి బీజేపీ అండగా ఉంటుందన్నారు నేతలు. హైదరాబాద్ కోటిలో డీఎంఈ ఆఫీస్ దగ్గర ఆశా వర్కర్లపై జరిగిన లాఠీ చార్జిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. ఆశా వర్కర్లంటే ఆరోగ్య రంగానికి వెన్నుముక అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అనేక హామీలు ఇచ్చిందన్నారు. కానీ ఇప్పుడు వారిపై లాఠీలతో దాడి చేయించడం దారుణమంటూ మండిపడ్డారు నర్సయ్య గౌడ్. ఆశా వర్కర్లపై జరిగిన దాడి సిగ్గుచేటన్నారు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ రోజే మహిళలపై దాడి చేస్తారా అని ప్రశ్నించారు. రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిన మహిళలను కొట్టి అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సంవత్సరం క్రిందట ఆశా వర్కర్లకి 9,000 నుంచి 18,000 వేతనాన్ని పెంచుతామని ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని అడగడానికి, దానిపై ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి డిఎంఈ ఆఫీస్కి వచ్చిన ఆశా వర్కర్లని మహిళలు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా వారిపైన చేయి చేసుకోవడం, వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. గత ప్రభుత్వమో ఏమీ చేయలేదు, కనీసం ఈ ప్రభుత్వం అన్న చెప్పింది చేస్తుందని నమ్మి మహిళలు ఏదైతే మీకు ఓటు వేశారో అదే మహిళల్ని ఈరోజు ప్రభుత్వమే చేయి చేసుకునే స్థాయికి ప్రభుత్వం దిగజారిందంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకొకటి లేదు. ఉచితంగా న్యాయం అందించడమే ధ్యేయంగా ఆస్ట్రా ఏర్పడిందన్నారు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు. దేశవ్యాప్తంగా వినియోగదారుల కేసులను ఆస్ట్రాతో పరిష్కరించడం హర్షణీయమన్నారు. 2016లో ప్రారంభమైన ఆస్ట్రా 12 రాష్ట్రాల్లో 1000 మంది స్వచ్ఛంద సేవకులు పనిచేస్తున్నట్లు తెలిపారు రామచంద్రరావు. ఈ నెల 15న బెంగళూరులో ఆస్ట్రా 6వ జాతీయ సదస్సు జరగనుందని తెలిపారు. బెంగళూరులో జరగబోయేటటువంటి ఒక ఏదైతే కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమం సఫలీకరం కావాలని నేను న్యాయవాదుల మిత్రులు కూడా కోరుతా ఉన్నాను. న్యాయవాదులతో పాటు వినియోగదారులకు సంబంధించిన చాలా సంస్థలు ఉన్నాయి. కన్జ్యూమర్ అసోసియేషన్స్ అని, కన్జ్యూమర్ ఫోరమ్స్ అని, వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి సమాజంలో వినియోగదారుల యొక్క చైతన్యాన్ని మనం కలిగించి ఈ దేశంలో మంచి నాణ్యమైనటువంటి సేవలు ప్రజలకు దొరికేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా. ఉదయం అసెంబ్లీలోకి ట్రాక్టర్పై వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్, రామారావు పటేళ్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. చివరికి ట్రాక్టర్ దిగి నడుచుకుంటూ అసెంబ్లీలోకి వెళ్లారు బీజేపీ ఎమ్మెల్యేలు.